మలక్కా దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 24న ఆంగ్లేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్ర సర్వసత్తా పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని ఇటీవల భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ ర్యాకెట్ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాక్ నుంచి డ్రోన్ల సహాయంతో వీటిని దేశంలోకి తీసుకొస్తున్న ముఠాను పట్టుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీంతో 10 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సందర్శించారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న సినిమా వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన ప్రతి వార్త క్షణాల్లో వైరల్ అవుతుంది. భారత్తో జరుగుతున్న 2వ టెస్టులో సఫారీలదే ఆధిపత్యం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మంచి స్కోరు దిశగా సాగుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.